టుడే తెలుగు యాక్టివిటీలో భాగంగా పేజ్ నెంబర్ 19 నుండి ఏ అనే అక్షరాన్ని పిల్లలకు నేర్పించడం అన్నమాట. తెలుగులో ఏ అనే అక్షరాన్ని పిల్లలు సులభంగా గుర్తుంచుకునేందుకు మన బుక్లో ఇక్కడ ఏ అనే అక్షరాన్ని ప్రత్యేకించి డిఫరెంట్ కలర్లో అనగా తక్కిన అక్షరాలన్నీ వేరే కలర్లో ఉంటూ ఏ అనే అక్షరం మాత్రం మనకు రెడ్ కలర్లో ఉంచారన్నమాట. అదేవిధంగా ఒక సర్కిల్లో కూడా ఏ అనే లెటర్ని ఉంచారు. ఈ ఏ అనే లెటర్ని ప్రతిసారి పిల్లలు పలకడం వలన సులభంగా గుర్తుంచుకుంటారని ఏని ఈ విధంగా మనకు ఇవ్వడం జరిగింది. ఏ ఎద్దు, ఏ ఎరుపు, ఏ ఎలుగు, ఏ ఎలుక. ఏ అంటే ఏమి? ఎద్దు. ఎద్దుకి ఎన్ని కాళ్ళు ఉంటాయని చెప్పాను ఇంతవరకు? 4 కాళ్ళు. వెనకాల ఏముంటుంది? ముందర ఏముంటాయి? ఇవి కొమ్మలు ఉంటాయన్నమాట. అది ఎద్దు అంటారు దాన్ని. మళ్ళా ఎలుక ఏం చేస్తుంది? మన స్కూల్లో కానీ మీ ఇంట్లో కానీ స్నాక్స్ ఏవైనా ఆహార పదార్థాలు ఉంటే ఏం చేస్తుంది? కొరికి తింటుంది. ఎలుక మనకి ప్రమాదకరము. మళ్ళా ఎరుపు కలర్ అంటే ఏమేమి ఉంటుంది? టమోటో, యాపిల్, అట్లా. ఈ రెడ్ కలర్ తెలుసు కదా. డ్రెస్ కూడా చూడు, మన స్కూల్లో ఈరోజు హర్షియా రెడ్ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చింది. రెడ్ కలర్ చూడు అందరూ ఒకసారి. హర్షియా కలర్ ఏం కలర్ వేసుకునింది? రెడ్ కలర్. ఓకే. మళ్ళీ ఇక్కడ ఎలుగుబంటి ఉంది కదా. ఎలుగుబంటి ఎక్కడ ఉంటుంది? ఫారెస్ట్లో ఉంటుంది. అది ఎవరింట్లోనే ఉందా? అది ఫారెస్ట్లో ఉంటుంది, జూలో ఉంటుంది, మనం టీవీలో చూస్తామన్నమాట. కాబట్టి మనం అన్నీ ఈరోజు ఏం నేర్చుకున్నాము? ఏ అనే అక్షరం. ఏ అనే అక్షరం నేర్చుకున్నాము. ఏ అనే పిక్చర్స్ని కూడా చూసాము. కాబట్టి ఏ అక్షరాన్ని అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి.